హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి చెప్పేటప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఫీచర్స్, అంటే ఎంఎస్ ఎక్సెల్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. సో మనకు చాలా అడ్వాన్సెస్ ఉంటాయి, బట్ సో మోస్ట్లీ మనం ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నాం కాబట్టి సో దీంట్లో సో ఈ 6 మనం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇంకా నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు, బట్ మన ఆఫీస్ వర్క్కి సంబంధించి సో ఈ 6 అడ్వాంటేజెస్ మనము సో టాప్ ప్రియారిటీలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, లార్జ్ డేటా స్టోరేజ్ కెపాసిటీ. నెక్స్ట్ వన్ ఆటోమేటికల్లీ రీకాలిక్యులేషన్స్. నెక్స్ట్ వన్ క్రియేటింగ్ చార్ట్స్. నెక్స్ట్ ఫిల్టరింగ్ ది డాటా. నెక్స్ట్ సార్టింగ్ ది డాటా. నెక్స్ట్ డాటా వ్యాలిడేషన్. సో మనం సో 1 by 1 సో వీడియో ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఏమంటామంటే లార్జ్ డాటా స్టోరేజ్ కెపాసిటీ అంటున్నాం. వై? బికాస్ సో మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎంఎస్ వర్డ్లో ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనకి ఏంటంటే మనం ఎప్పుడు ఎంఎస్ వర్డ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి మనకి ఎలా వస్తుంది అంటే ఇది ఒక పేజెస్ లాగా వస్తుంది మనకు. అంటే మనం మామూలుగా మనం ఒక A4 సైజ్ పేపర్ ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఒక పేపర్ లాగా మనకు యాజ్ ఇట్ ఈస్గా అంతే కనిపిస్తుంది. బట్ వెన్ ఎవర్ కమ్ టు ది ఎంఎస్ ఎక్సెల్, సో దీంట్లో మనకి ఏంటంటే మనం డేటా టైప్ చేసిన కొద్ది మనకి ఏంటంటే సో మనకు పేజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎక్సెల్లో మనకి ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా స్టేట్మెంట్స్ వర్క్స్ చేసామనుకోండి. ఇప్పుడు స్టేట్మెంట్ వర్క్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్ నుంచి ఒక లెటర్ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ లెటర్ టైప్ చేయాలి, లేకపోతే ఒక లీవ్ లెటర్ టైప్ చేయాలి, లేకపోతే ఒక బిజినెస్ లెటర్ టైప్ చేయాలి, ఒక ప్రొఫెషనల్ లెటర్ టైప్ చేయాలి. సో అలా పారాగ్రాఫ్కి సంబంధించిన వర్క్స్ ఏవి టైప్ చేయడం ఎంఎస్ వర్డ్లో మనం యూజ్ చేసుకుంటాం. మరి వర్డ్కి ఎక్సెల్కి డిఫరెంట్ ఏంటంటే ఈ ఎక్సెల్ ఎట్లా ఉంటుందంటే మనకి ఎక్కువ శాతం వర్క్స్ ఒక టేబుల్ ఫార్మేట్లో మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏ ఉంది కదా, సో ఏ 1 కాలం, సో బి 2nd కాలం, సి 3rd కాలం, ఇట్లా మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ మనకు ఉంటాయి దీంట్లో. సో అట్లా మనం చూస్తూ ఉంటే మనకు ఒక్కో షీట్లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ వర్డ్లో యూజ్ చేస్తాం అనుకో, మనం ఇందులో మీకు ఇంతమంది చెప్పిన మనం టేబుల్ ఇన్సర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్సర్ట్లోకి వెళ్తాం, సో అదే టేబుల్, సో ఇందులోకి వెళ్ళేసి సో ఇన్సర్ట్ టేబుల్ వెళ్ళేసి మనకి ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలమ్స్ కావాలి, ఒక 15 rows కావాలి, ఇలా సో మనం అబ్జర్వ్ చేస్తాం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 కాలమ్స్ వచ్చినాయి ఒక పేపర్లో. బట్ అంతకన్నా ఎక్కువ డేటా ఉందనుకోండి, మీకు ఇంతకుముందు చెప్పాను దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సో ఓరియంటేషన్లో మనం ఇక్కడ ఏం చేస్తాం, సో ల్యాండ్స్కేప్లో పెట్టుకొని ఇంకో 5 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కదా. సో మరి అంతకంటే ఎక్కువ డేటా మనం ఎంత ఇన్సర్ట్ చేసినా కూడా ఇందులో మన డేటా చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇందులో మనకు ఒక 20 కాలమ్స్, ఒక 30 కాలమ్స్ వరకు టైప్ చేసుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు సో చాలా కష్టం అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఎక్సెల్ యూజ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఒక్కో షీట్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే ఇందులో 16,384 కాలమ్స్ ఉంటాయి. మనం 2007 వర్షన్లో, ఇంకా మీకు అప్కమింగ్ 2010 వర్షన్ ఉంది, 15 వర్షన్ ఇంకా మీకు అప్కమింగ్ మళ్ళీ చెప్తాను. బట్ 2010ని మనం బేస్ చేసుకుంటే ఏబిసిడి, ఏ 1st కాలం, బి 2nd కాలం, సి 3rd కాలం, డి 4th కాలం, ఇలా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం రైట్ సైడ్లో వెళ్తూ ఉంటే మనకి ఎంతవరకు వస్తుందంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ యూవి మనం డౌట్ రావచ్చు XYZ వరకు ఉంటుంది సార్. మరి జెడ్ తర్వాత ఎలా వస్తుందంటే ఇది మనకి జెడ్ మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కాబట్టి సో ఇది 26th కాలం అని మనం చెప్పొచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటాయంటే ఏఏ, ఏబి, ఏసి, అట్లా మనకి ఎక్కడ వరకు వస్తుంది, ఏజెడ్ వరకు వస్తుంది మనకు, ఏజెడ్ వరకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బిఏ, బీబీ, అట్లా బీజెడ్, మళ్ళీ సిఏ, సిజెడ్, అలా మనకు లాస్ట్ వరకు వెళ్తే మనకి ఎంతవరకు ఉంటుందంటే XFD. సో XFD కాలం యొక్క నెంబర్ ఎంత అంటే 16,384th కాలం అనమాట. ఇది అంటే మనకు ఒక్కో షీట్లో 16,384 కాలమ్స్ ఉంటాయి. మనకు అది ప్రింటింగ్లో రాదు, బట్ మనం డాటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ని కాలమ్స్ అయినా సరే మనం దీంట్లో సో ఆ డాటాని టైప్ చేసుకోవడానికి ఒక చాయిస్ ఉంటుంది అనమాట. అదే మనం వర్డ్కి వచ్చేస్తే మనకి ఇందులో లాస్ట్ మనం ఎంత యాజెంటల్ తీసుకున్నా ఒక 15 కాలమ్స్, ఒక 20 కాలమ్స్ మ్యాక్సిమం వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు మన దీంట్లో. బట్ వెన్ ఎవర్ కమ్ టు ది ఎక్సెల్, సో ఇందులో మనకు టోటల్గా 16,384 కాలమ్స్ వస్తాయి మనకు. ఎన్ని కాలమ్స్ వస్తుంది దీంట్లో మనకు 16,384 కాలమ్స్ వస్తాయి. అంటే అంత పెద్ద డాటాని కూడా, అన్ని కాలమ్స్ ఉన్నటువంటి డాటాని కూడా మనం దీంట్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న అటెండెన్స్ రిజిస్టర్ స్కూల్కి కాలేజీకి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ చూస్తేనే మన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30 కాలమ్స్ ఉంటాయి కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మనం ఎవ్రీ మంత్లో మనకు ఒక 31 డేస్ ఉంటాయి మనకు కదా. ఆ 31 కాలమ్సే కాకుండా ఇంకా మనకు సో స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఇంకొన్ని మదర్ నేమ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ అంటే ఒక షీట్లోనే అంటే ఒక పేపర్లో మనకు ఆల్మోస్ట్ ఒక 40 కాలమ్స్ వరకు ఉంటాయి. ఆ 40గా దీంట్లో 16,000+ కాలమ్స్ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్ద డేటా మనం కూడా ఈ ఎంఎస్ ఎక్సెల్లో మనం చేసుకోవచ్చు అనమాట. అందుకని దీన్ని లార్జ్ డేటా స్టోరేజ్ కెపాసిటీ అంటాం. అంటే ఎంత పెద్ద డేటా, హ్యూజ్ డేటా. సో కాలమ్సే కాదు, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పుడు రోస్ ఉన్నాయి కదా, మనకి ఇంతకుముందు చెప్పాను కదా. సో ఈ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, అలా మనం ఇట్లా లాస్ట్ వరకు వెళ్తే లాస్ట్ వరకు ఇందులో మనకు ఉండేటువంటి రోస్ ఏంటంటే సో 10,48,576 రోస్ ఉంటాయి మనకు. హౌ మెనీ రోస్? 10,48,576 రోస్ ఇన్ ఏ సింగిల్ షీట్. ఇది ఒకే షీట్లో నేను చెప్పేది అంతా కూడా షీట్ 1లోనే. మళ్ళీ షీట్లో కూడా సేమ్. సో 10,48,576 రోస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం 16,384 కాలమ్స్ ఉంటాయి మనకు. మళ్ళీ షీట్ 3లో కూడా అంతే. ఇంకా మనకి 3 షీట్స్ సరిపోకపోతే షీట్ 4, షీట్ 5, షీట్ 6 మనం ఎన్ని షీట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంత పెద్ద లార్జ్ డాటా ఉన్నా సరే, ఎంత పెద్ద హ్యూజ్ డాటా ఉన్నా సరే మనం ఎక్సెల్లో ఈజీగా స్టోర్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ దీన్ని ఏమంటామంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఇన్ టు ది ఎంఎస్ ఎక్సెల్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? లార్జ్ డాటా స్టోరేజ్ కెపాసిటీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఆటోమేటికల్లీ రీక్యాలిక్యులేషన్స్. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఎట్లా అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎంఎస్ వర్డ్లో మనం ఏం చేస్తామంటే మనం మీకు 4 numbers ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిషన్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో ఒక 4 numbers తీసుకుని ఎంఎస్ వర్డ్లో మనం అడిషన్ చేయాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మనం ఇందులో ఫార్ములా అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా 4 numbers ఇచ్చాను. సో 25, 25, 25, 25 మనకు ఆటోమేటిక్గా 100 వచ్చేసింది. బట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 25 కాకుండా ఒక 30 అని కావాలి. నాకు ఎంత కావాలనుకుంటున్నాను? 30 కావాలనుకుంటున్నాను. బట్ నేను 30 ఇవ్వగానే వేరే సెల్లోకి వచ్చిన తర్వాత చూడండి మనకు యాక్చువల్గా ఆన్సర్ ఎంత రావాలి? యాక్చువల్గా అయితే 105 అని రావాలి. ఎందుకంటే ఇక్కడ 5 యాడ్ చేశాను కాబట్టి. బట్ ఇక్కడ ఆన్సర్ చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు. ఆన్సర్ చేంజ్ కావాలంటే ఏం చేయాలి? సో ఈ రిజల్ట్ మొత్తాన్ని డిలీట్ చేసి సో మళ్ళీ మనము ఫార్ములా అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఫార్ములా ఇస్తే అప్పుడు ఆన్సర్ చేంజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తున్నానో సో వాల్యూస్ చేంజ్ చేయగానే మనకి ఇక్కడ సో ఆన్సర్ అనేది చేంజ్ అవుతుందా? మరి అవుతలేదు. బట్ అదే మనం ఎంఎస్ ఎక్సెల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అదే 4 numbers ఇక్కడ ఇస్తున్నాను. సో 25, సో 25, 25, 25 అని ఇచ్చాను. సో టైప్ చేసిన నెక్స్ట్కి వెళ్ళాలంటే ఏం యూజ్ చేయాలంటే మనం కంపల్సరీగా ఒకసారి టైప్ చేసి ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కాలంకి రావాలంటే యారో రైట్ సైడ్ రావాలంటే రైట్ యారో అట్లా. సో రైట్ సైడ్ లేదంటే కీబోర్డ్లో ట్యాబ్ కూడా ప్రెస్ చేయొచ్చు. సో ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోతాం మనం. సో ఇప్పుడు ఇక్కడ 4 columns మనకి అడిషన్ రావాలి. ఇందులో వెరీ సింపుల్. ఇట్లా 4 columns మనం ఇట్లా సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కాలం మనకు ఆటోమేటిక్గా వైట్లో వస్తుంది. బట్ దాని తర్వాత వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ కలర్ వచ్చింది కాబట్టి ఇంక్లూడింగ్ అది కూడా సెలెక్ట్ అయింది అనమాట. అయితే 4 columns అడిషన్ మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో కౌంట్ ఏమొచ్చింది ఇక్కడ 4 అంటే సో ABCD 4 columns అనమాట. సో సమయం వచ్చింది ఇక్కడ 100 వచ్చింది. మరి ఇక్కడ మనకి వచ్చింది ఇక్కడ డిస్ప్లే అవుతలేదు కదా. ఆ డిస్ప్లే కావాలంటే ఇక్కడ హోమ్ రిబ్బన్లో ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ మనకు సిగ్మా అనే సింబల్ ఉంటుంది. దీన్ని ఆటో సమ్ అంటాం. ఇది క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసింది చూడండి. సో 4 columns 25 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 కనుక నాకు 30 కావాలనుకుంటున్నాను. సో మనకు చేంజ్ అయిందా? మరి ఇప్పుడైతే మనం ఆ సెల్లో నుంచి అంటే బయటకు వస్తామంటే కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసిన నెక్స్ట్కి వస్తాం. లేదంటే యారో అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఆన్సర్ ఏమైంది ఆటోమేటిక్ ఇక్కడ. సో ఇంతకుముందు 4 numbers 25, 25, 25 అంటే 100 ఉంటాయి. ఇప్పుడు ఒక 5 ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా 105 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఆ సెల్లో నుంచి మనం బయటకు వస్తామంటే పక్కన క్లిక్ చేసినా నో ప్రాబ్లం. లేదంటే సో ట్యాబ్ యూజ్ చేయొచ్చు, లేదంటే యారోస్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎంటర్ యూజ్ చేయొచ్చు. మనకి ఏది కంఫర్టబుల్ అనుకుంటే అది యూజ్ చేయండి. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత సో వెన్ ఎవర్ వి చేంజ్ ది వాల్యూ ఆటోమేటికలీ ద ఆన్సర్ ఆల్సో ఇట్ విల్ బి చేంజ్. అంటే ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం వాల్యూస్ చేంజ్ చేస్తాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఇన్ టు ది ఎంఎస్ ఎక్సెల్. వాట్ ఈస్ దట్? సో ఆటోమేటికల్లీ రీక్యాలిక్యులేషన్స్. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం వాల్యూస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రియేటింగ్ చార్ట్స్. సో ఈ చార్ట్స్ కూడా మీకు ఎట్లా చేయాలని మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తాను. ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ చార్ట్స్ ఉంటాయి మనకి ఇందులో. సో లైన్ చార్ట్ అని, కాలమ్ చార్ట్ అని, బార్ చార్ట్ అని, సో మన పై చార్ట్ అని మనం సో డాటాని యూజ్ చేస్తూ ఇంకా ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తాను మనం డాటాని యూజ్ చేస్తూ ఏ విధంగా ఈ చార్ట్స్ అనేవి క్రియేట్ చేయాలనేది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్. అదేవిధంగా ఇందులో మనం ఇంకొన్ని చేస్తాం మనం ఆల్రెడీ. సో మనం సార్ట్ అందులో కూడా చేసాం ఎంఎస్ వర్డ్లో.
సో డాటాని అసెండింగ్ డిసెండింగ్ ఎలా చేయాలంటే A to Z ఎలా సెట్ చేయాలి, Z to ఏ విధంగా సెట్ చేయాలి, వాళ్ళ నంబర్స్ ఉంటే స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్. సో ఇందులో మనకి యాస్టీస్గా ఉంటుంది. సో ఫిల్టర్ కూడా సేమ్ యాస్టీస్ దానిలాగానే. సో మీకు ఎప్పుడైతే మనం డాటా క్రియేట్ చేసేటప్పుడు సో వాటి గురించి నేను డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో. నెక్స్ట్ డాటా వ్యాలిడేషన్ అంటే సో డాటా మనకు ఒక వ్యాలిడిటీ ఇవ్వచ్చు అంటే సో దాని యొక్క వ్యాలిడేషన్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇవ్వడం అనమాట. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ సో ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.